హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చంద్రలాజిక్స్. బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న విద్యార్థులందరికీ ఇంపార్టెంట్ అప్డేట్. ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి 9,700+ వేకెన్సీస్తో లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్యూ డేస్ బ్యాక్ ఐబీపీఎస్ క్లర్క్కి సంబంధించి 11,000+ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే కనుక 20,000+ వేకెన్సీ అనేవి మనకి ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్ ద్వారా రాబోతున్నాయి. ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బ్యాంక్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎస్బీఐ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి మీరు గమనిస్తే కనుక ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి టోటల్ 9,766 వేకెన్సీ అనేవి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. నేను చెప్పాను ఆల్రెడీ మీకు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరూ కూడా ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 11th నుంచి 31st ఆగస్ట్ వరకు అనమాట ఆల్రెడీ అప్లికేషన్స్ ఫిల్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. 11th నుంచి 31st ఆగస్ట్ లాస్ట్ డేట్ అనమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీరు చూస్తే కనుక మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అలానే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఇక్కడ ఏంటంటే మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ లోకల్ లాంగ్వేజ్ వస్తే చాలు. సేమ్ ఇదే మీకు ఐబీపీఎస్ క్లర్క్ కూడా. ఇక్కడ మీకు ఇంటర్వ్యూలు అలాంటివి ఏమీ ఉండవు, జస్ట్ ఎగ్జామినేషన్ మాత్రమే. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, దాంతోపాటు ఏంటంటే మీకు లోకల్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం అనమాట. సేమ్ ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్ రెండింటికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఏజ్ లిమిట్ మీరు చూస్తే కనుక 20 to 28 years ఏజ్ లిమిట్. అలానే మీకు దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుద్ది. ఒకసారి మీరు గమనిస్తే కనుక అప్లికేషన్ డేట్ స్టార్ట్ ఆల్రెడీ నేను చెప్పాను 11th ఆగస్ట్, ఎండింగ్ వచ్చేసరికి 31st ఆగస్ట్. ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకి 26th and 27th సెప్టెంబర్. ఎస్, 26th, 27th సెప్టెంబర్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ మీరు చూస్తే కనుక 23rd November 2026 మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగబోతుంది అనమాట. ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి December 2026 లేదా January 2027 ఫైనల్ రిజల్ట్ అనేది మనకి డిక్లేర్ చేయడం జరుగుతుంది. అని మీరు చూడొచ్చు ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీలో ఏంటి అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు స్టేట్ అలానే కేటగిరీ వైజ్ కంప్లీట్ వేకెన్సీ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఒక్కసారి ఇక్కడ మీరు గమనిస్తే కనుక తెలంగాణలో మీరు చూస్తే కనుక ఇగో జనరల్ కేటగిరీలో మీకు 105 వేకెన్సీస్, టోటల్ వచ్చేసరికి 260 వేకెన్సీస్. అలానే మీకు స్టేట్ వైజ్ మీకు ఇక్కడ మొత్తం అన్ని కూడా కనిపిస్తే మీరు చెక్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ ఆల్రెడీ నేను చెప్పాను, యాజ్ ఆఫ్ 1/4/2026 కల్లా మీకు మినిమం 20 years, మ్యాక్సిమం 28 years రావాలి. అండ్ దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అప్లికబుల్ అవుతుంది. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఎప్పటికల్లా అంటే 31/12/2026 31/12/2026 కల్లా మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోవాలి. అలా మీరు 31/12/2026 కల్లా కంప్లీట్ అయిపోతుంది అనుకుంటే కనుక మీరు ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. చూడొచ్చు, దోస్ హు ఆర్ ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ మే ఆల్సో అప్లై. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పిన డేట్ కల్లా మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయినట్టు ఉండాలి. అలా ఉంటే కనుక మీరు హ్యాపీగా ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్కి ఈక్వలెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏదైనా సరే మీరు ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీరు చూస్తే కనుక ఇందులో మీకు ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చేసరికి 30 questions, 30 marks, న్యూమరికల్ ఎబిలిటీ 35 questions, అలానే మీరు చూస్తే కనుక రీజనింగ్ వచ్చేసరికి 35 questions. అలా మీకు టోటల్గా మీరు చూస్తే కనుక 100 questions, 60 minutes పాటు ఎగ్జామ్ జరుగుద్ది. ఇక్కడ మీకు సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటుంది. ప్రతి సెక్షన్కి మీకు 20 minutes పాటు డ్యూరేషన్ అనేది ఉంటుంది అనమాట. అలాగే మీరు చూస్తే కనుక నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికబుల్ అవుద్ది. ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారో జాగ్రత్త మీరు గమనించాలి, ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. అలానే మీరు చూడొచ్చు, షార్ట్ లిస్ట్ అయిపోయే క్యాండిడేట్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 10 times ద నెంబర్ ఆఫ్ వేకెన్సీ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ. సో ఇది వాళ్ళు షార్ట్ లిస్ట్ అయిపోయే ప్రొసీజర్ అనమాట. ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ మీకు 3 subjects మాత్రమే, ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్. నెగిటివ్ మార్కింగ్ కూడా దీనికి అప్లికబుల్ అవుతుంది అనమాట. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తే కనుక ఇంగ్లీష్ ఉంటుంది, మళ్ళీ సేమ్ న్యూమరికల్ ఎబిలిటీ విచ్ ఇస్ నథింగ్ బట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మనకి ఎడిషనల్గా జనరల్ అవేర్నెస్ ఎడిషనల్గా మనకి దీంట్లో వచ్చింది అనమాట. మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 190 questions. అలానే ఇక్కడ మీరు డ్యూరేషన్ చూస్తే కనుక 2 hours 40 minutes టోటల్ డ్యూరేషన్. ఇక్కడ మీరు సెక్షనల్ టైమింగ్ చూడొచ్చు, 35 minutes జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి, 35 minutes వచ్చేసరికి ఇంగ్లీష్కి, 45 minutes వచ్చేసరికి యాప్టిట్యూడ్,
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి వచ్చేసరికి 45 మినిట్స్ అనమాట. ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్. వన్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫైర్ అంటే ఆల్మోస్ట్ ఇంక మీరు ఫైనల్ సెలక్షన్లో ఉండబోతున్నారు అనమాట. గమనించాలి, మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. ఏదైతే స్టేట్ మీరు అప్లై చేస్తారో అక్కడ. అప్లికేషన్ ఫీ మీరు చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు అయితే కనుక ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు వచ్చేసరికి 750 రూపీస్ పే చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఎవరైతే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి, అప్లై చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ 20,000 ప్లస్ వేకెన్సీస్ ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్ రెండు కలిపి. సో అందుకని అవకాశం సద్వినియోగం చేసుకోండి. మీరు కనుక సీరియస్గా ఈ నోటిఫికేషన్లో జాబ్ కొడదామనుకుంటే అది ఎస్బీఐ క్లర్క్ కావచ్చు, ఐబీపీఎస్ క్లర్క్ కావచ్చు, మీకు ఇది ఒక మంచి అవకాశం. మనం చందన్ లాజిక్స్లో కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మొత్తం యాజ్ పర్ లేటెస్ట్ ప్యాటర్న్ మీకు మొత్తం సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ కోర్సులో మీకు కంప్లీట్గా యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అలానే జనరల్ అవేర్నెస్ మొత్తం అన్నీ కూడా మీ దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ప్రతి టాపిక్ అవగానే దానికి సంబంధించి టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, అండ్ మీకు ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు కంప్లీట్గా ఇప్పుడు ఆఫర్లో 7999 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్స్ కాల్, మీ డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకోండి. ఒకవేళ మీరు ఫ్రీ డెమో క్లాస్ వినాలనుకుంటే చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డెమో క్లాసులు ఫ్రీగా ఉంటాయి. మీరు ఫ్రీగా డెమో క్లాస్ వినొచ్చు, క్లాసులు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కాల్ చేసి మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బ్యాంక్ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.